రంభా వెల్ డ్రైవ్. ఆహా, ఏం చూసిందిరా ఆ చూపు. ఆ షాటే షాటు. ఎలా ఉందిరా షాట్? చాలా బాగుంది. నా షాట్ కూడా చూస్తావా? వదులుతా. నువ్వు కొట్టిన చోట ఒక ముద్దిస్తే తాయిత్తు మెడకి తాయిత్తు తొడకి కట్టుకుంటే శత్రుఘ్న ఉండదు. అబ్బా, నా పేరుతో నేను ఏడుస్తుంటే మధ్య మీ పేరు ఉంటాయా? అవతలపండి. నువ్వు చెప్తున్నారా? ఆడధూన ఆపదలో ఉండాలి. అది చూడరా నీకనే చెప్పేది. ఆడుకోవాలి. ఆదుకుంటావా? అయితే నేను పండగ ఎవరు అమ్మో అవుతాను. బాబాయ్, అదేంటండి వాళ్ళు అలా కొట్టేశారు? ఏం తప్పు చేశానంటావా? లేదండి, ఆడపిల్లని రక్షించడం తప్పేలా అవుతుంది. మరి అందుకే కొట్టాను. మీరొక్కరు అంతమంది. అయ్యో బాబాయ్, ఎలా కొట్టేశారండి? అదే ఫైట్ చేశాను. మరి ముందెందుకండి చేలా కలా పడిపోయారు? అడిపోలా పడుకున్నా. 9 నుంచి 10:30 దాకా రావుకాలం. ఆ టైంలో నేనే కాదు, అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్ కలిసి ఫైట్ చేసినా సరే దెబ్బతినేస్తారు. ఇంతకీ మీరెవరు? నేను ఎవరా? సంవత్సరం తర్వాత నా గురించి పేపర్లో హెడ్లైన్స్ వస్తుంది, చదివి తెలుసుకోండి. అదేంటండి, బెల్ట్ బాంబు కట్టుకుని ఏ దేశం అయినా చంపేస్తారా? నా ఫేసు అలా కనిపిస్తుందా? కనిపించినట్టుందండి. చిన్నావులే తాటికాయ్. ఆఫ్టర్ 1 year ఐ విల్ బి ఎ కింగ్. ఏ రాజ్యానికి? ఏమిటా నవ్వు ప్రశ్న? అబ్బే, రాజ్యాలే పోయాయి కదా, మీరు రాజ్యాలు అవుతారా అని. కదా, మరి నేను రాజుని ఎలా అవుతాను? బల్లి నెత్తి మీద బల్లి పడితే మరణం అని ఎడపొర్తి వారి పంచాంగంలో ఉంది. అంటే నేను రాజుని అవ్వకుండానే టపా కట్టేస్తానా? ఏమంటాయి దళిత శాస్త్రి గారు? కాదు, ఇక్కడ మా పని ఇత్తడి మూకుళ్ళో మెత్తడి పకోడీ అయిపోయింది. నీ నెత్తి మీద తెల్లబల్లి పడింది కదూ? ఎలా చెప్పావు? చిరంజీవి అల్లు రామలింగయ్యకు పూంపుహారవుతాడని, అమల నాగార్జునకు పూంపుహారవుతుందని ఎలా చెప్పానో ఇది కూడా అలాగే చెప్పాను. ఇంతకు ముందే నువ్వు ఆడపిల్లలను ఆదుకోవడానికి 6 మంది మగపిల్లలను పుహారు చేసి ఉండాలి. అబ్బా, అవన్నీ కరెక్ట్ గానే చెప్పావు, కానీ ఆ ఒక్క విషయమే తప్పు చెప్పావు. ఏమిటది?
ఆఫ్టర్ 1 year నేను ఏమవుతాను కింగి అవుతావు అని చెప్పాను. మరి అదే తప్పు చెప్పావు. అసలు ఇప్పుడు రాజ్యాలు లేవు కదా, నేను రాజుని ఎలా అవుతాను? నీ డౌట్ నా ఫేస్ లా ఉంది. నువ్వు చాలా పెద్దవాడు అవుతావు అంటే అర్థం 12 అడుగులు పొడుగు పెరుగుతావని కాదు. నీకు రాజయోగం పడుతుందంటే నువ్వు రాజువై కిరీటం పెట్టుకొని గుర్రం ఎక్కి కచ్చి యుద్ధం చేసి చస్తావని కాదు. కోట్లాస్తికి అధిపతి అవుతావని. కింగ్ అంటే అర్థం అది. తిప్పావలే తెడ్డు. ఎప్పుడో కింగ్ని ఎలా అవుతాను? ఎప్పుడు బల్లి పడితే. బల్లి పడితే ఏమవుతుంది? నెత్తి మీద బల్లి పడితే మరణం కదా. మరణం నీకెందుకు అవుతుంది? మరెవరికి అవుతుంది? బల్లికి అవుతుంది. నిజమా? అయితే నాకు బల్లి గండం లేనట్టేనా? ఏం చెప్పింది? నీకు బల్లిగండం లేదు, పిల్లగండం ఉందని చెప్పింది. పిల్లగండమా? కన్నె పిల్లల్ని గండం నుంచి గట్టెక్కించగానే బల్లి పడింది కనుక పుహార్ల బల్లి హత్య పథకం చుట్టుకొని నీకు కన్నె పిల్లగండం వచ్చి పడింది. అమ్మో, మళ్ళీ ఈ ఫిట్టింగ్ ఏంటి? ఈ లెక్క నాకు రాజయోగం లేనట్టేనా? ఇవాళ రేపట్లో కన్నె పిల్ల గండం నుంచి గట్టెక్కగలిగితే సింహాసనం ఎక్కుతావు, లేకపోతే పాడెక్కి పుంపుహా. ఈ పిల్లల్లో మనకేమన్నా గండం ఉందా? ఎందుకైనా మంచిది కేర్ఫుల్గా తీసుకుని కేర్ఫుల్గా ఉండాలి. 1వ నెంబర్ బస్సు ఎప్పుడు వస్తుందండి? తెలియదు. టైం ఏంటండి? తెలియదు. చేతికి వాచ్ ఉంది కదండి? తెలియదు. మమ్మీ మమ్మీ, డాడీ ఐస్ క్రీమ్ కొనిపెట్టారు. తిను. మమ్మీయా? అంటే నీకు పెళ్ళయిందా? అయితే నాకు రిస్క్ లేదు. నీకు పెళ్ళవలేదేమో, ప్రొసీడ్ అయిపోయి అనవసరంగా ఇరుక్కోవడం ఎందుకని భయపడ్డాను. పెళ్ళైపోతే ఇంకే హ్యాపీ. ఏంట్రా వాగుతున్నావు? మా ఆవిడికి పెళ్ళైతే నీకు హ్యాపీయా? నా ఉద్దేశం అది కాదు అన్నగారు. అన్నగారా? అలాంటి అదవర్షాలు కలిపి ఇంకెట్టుకో. అవును, ఆ రోజు లేడీస్ టాయిలెట్ లో తోసి తలిపేసి పోలీసులు పట్టించింది నువ్వే కదా? గుర్తుపట్టేశావన్నమాట. జ్ఞాపకశక్తి ఎక్కువే. వస్తా. హలో, గిఫ్ట్ తీసుకోకుండా వెళ్తావా? గిఫ్టా? ఎందుకు? నన్ను జైల్లో పెట్టింది. కదలకుండా అలాగే నుంచి. రెడీ? 1 2 3. అబ్బా, ఏమిటండి ఇది? బంచిక్ బంచిక్. అయ్యో వద్దండి, ఎవరైనా చూస్తారు. పుణ్యస్థిరమైన విధానం నువ్వు మొగుళ్ళైంది రంకు మొగుళ్ళ నేను బతకాల్సి వస్తుంది. చిచ్చి చిచ్చి, ఈ చాట్వాట్ బంచుకు బంచుదని బతకలేను కానీ ఈ ఎద ఉద్యోగాన్ని సింటికొచ్చాయి. వద్దండి, బంగారం లాంటి ఉద్యోగం పోగొట్టుకుంటే ఒక్క జీతంతో ఇల్లు గడుపుకుంటూ మీ చెల్లి పిలిచడం ఎలాగా? ఈ రొయ్యల విధవా విధవకే ఉద్యోగస్తాన్ని గదవ కండిషన్ పెట్టాడు. గదవ వీడు. అమ్మో, చట్నీలో గాలిందో లేదో టెస్ట్ చేశారండి. ఫుల్గా ఉంది. నాన్నగారు పిలుస్తున్నారు చూడు. అలాగే. ఆ మెకానిక్ ని పిలిచా 4 ఏళ్ల కారుని. అదేంటి ఆ 4 ఏళ్ల కారుని అమ్మాయి వేసుకెళ్ళిపోతుంది? అమ్మ, డిక్కి కూడా వేసుకెళ్తారు. కారు వెళ్తే డిక్కి వెళ్ళైతే ఏం జరుగుతుందో ఏంటో. దానికి అసలు బ్రేకులు బ్రేకులు లేవా? డిక్కీకి ఏం జరుగుతుందో ఏంటో. అబ్బా, అమ్మాయికి ఏం జరుగుతుందో నాకు బీపీ ఎక్కువైపోతుంటే మధ్య నీ డిక్కి కూడా వెంట్రా. ఎక్కడికి వెళ్తుందో అయిపోతుంది. ఇంకా 5 నిమిషాల్లో చేసిపోతుందండి. ఎలాగా? దేని మీద దానికి గుర్తేస్తారు. బాడీ హాస్పిటల్లో చేర్చగానే మనకు ఫోన్ వచ్చేస్తుంది. ఆ టీవీలో హలో, హాస్పిటల్ అండి. మా 4 ఏళ్ల డిక్కీకి ఎలా ఉందండి? డిక్కీ ఏమిట్రా డక్కు నా కొడక. అమ్మాయికి ఎలా ఉందో ముందు అది అడుగు. హలో, అమ్మాయికి ఆ డిక్కీలో ఉన్న అమ్మాయికి ఎలా ఉందండి? అమ్మాయి డిక్కీలో ఎందుకు ఉంటుందిరా? టీరింగ్ కాడ కూకుంటది. అసలు ముందు యాక్సిడెంట్ అయిందో లేదో పొదేసినంటే అది అడుగు. హలో, ముందు యాక్సిడెంట్ అయిందా వెనక యాక్సిడెంట్ అయిందండి? అసలు డిక్కీకి ఎలా ఉందండి? చెస్ నోర్మియస్. హలో, నేను రొయ్యల నాయన మాట్లాడుతున్నాను. డిక్కీకి ఎలా ఉందో కనుక్కోండి. అలాగా? ఈ హాస్పిటల్?
డాడీ అమ్మా, ఎలా ఉన్నావు? నాకేం కాలేదు డాడీ. ఇదేంటమ్మా నీ పొజిషన్ చాలా సీరియస్ గా ఉంది, స్పాట్ లోనే చనిపోతామని చెప్పాడు డాక్టర్ బాబు. ఊహించింది నేను కదా డాడీ, ఆయన. ఆయన నాకు తెలియకుండా ఆయన ఎక్కడ వచ్చాడు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు? ఆయన అంటే ఆయన కాదు డాడీ, ఆ, రోడ్డు మీద వెళ్ళే ఆయన. ఓహో ఆయన ఎక్కడున్నాడు? అమ్మో అయ్యో నా డిక్కీకి ఎలా ఉందో దేవుడే, నా డిక్కీయో నా డిక్కీ ఏంటి అలా చూస్తున్నావు? ఒక్క దెబ్బ తగలేదు, తప్పది శరగ నుంచి గుద్దాడా ఏంటి? బ్యాక్ ఎలా ఉందమ్మా? ఏం తగలేదు. నీ బ్యాగ్ కాదమ్మా, కార్ బ్యాగ్. చెస్ చెస్ లేదు, క్యారమ్స్ లేదు, ఊరుకోండి సార్. నా టెన్షన్ లో నేనుంటే డిక్కీకి ఎలా ఉందమ్మా? రే ఇంకో పారి డిక్కీ గిక్కి అన్నావంటే డొక్కలో కిక్కిచ్చేసి డిక్కీలో తోపు పెట్టేస్తాను. ఆ పని చేయండి సార్, హాయిగా డిక్కీలో బంచిక్ డిక్కీ ఎక్కడుందమ్మా? పోలీస్ స్టేషన్ లో ఉంది.